అనగనగనగనగా ఓ చీమ. ఇది చందమామ కథల్లోలాగా మాయలు మంత్రాలు నేర్చుకున్న చీమ కాదు. ఒక మామూలు చీమ. కన్నవాళ్లు వెంటలేక ఉన్నవాళ్లు అనాథ అనే గోతిలోకి నెట్టేస్తే నేను అనాథని కాదు, నాకోసం కూడా ఒకరుంటారని పైనున్న వాళ్లకి చాటి చెప్పాలని గోతిలోంచి పైకెక్కడానికి గట్టిగా ప్రయత్నిస్తోంది. కొద్ది దూరం పైకెక్కగానే పడిపోతోంది. తిరిగి ప్రయత్నిస్తోంది. శక్తి సరిపోవట్లేదు. తన జీవితం అనాథగానే అంతమవుతుంది అని వెక్కి వెక్కి ఏడుస్తోంది. అప్పుడే తాను పైకెక్కడానికి తీగ విసిరిన ఇంకో చీమ కనిపించింది. పైనున్న ఆ చీమ కళ్ళు తన వైపు ప్రేమగా చూస్తున్నాయి. సందేహం లేదు, తానిన్ని రోజులు ఎదురు చూసింది తన కోసమే. క్షణంలో చీమ కన్నీళ్లు ఆనంద భాష్పాలుగా పేరు మార్చుకున్నాయి. గట్టుపై తనకై చూస్తున్న చీమ వైపు పయనం మొదలయ్యింది. దివ్య, కార్తిక్ బంగారం, వెయిట్ చేయించానా? అవును దివ్య, నీకోసం రోజు వెయిట్ చేసి చేసి వెయిట్ కూడా తగ్గిపోయాను. కావున కార్తిక్ పీనల్ కోడ్ సెక్షన్ 420 ప్రకారం అమ్మా నాన్న లేని ఈ అభాగ్యునికి రోజుకి 2 డైరీ మిల్క్ చాక్లెట్లు జీవితాంతం చెల్లించవలసిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ముద్దాయిని రోజు పికప్ చేసుకోవడం వల్ల, డ్రాప్ చేయడం వల్ల చదువుకోవడానికి టైం సరిపోక ఎగ్జామ్స్ లో నా మార్కులు కూడా తగ్గిపోయాయి. ఈ నేరానికి గాను ముద్దాయిని దివ్య పీనల్ కోడ్ సెక్షన్ 240 ప్రకారం ఈసారి జరిగే ప్రాక్టికల్స్ లో నోట్బుక్స్ అన్నీ ఇతనే రాయవలసిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను. ఓకే, పర్మిషన్ గ్రాంటెడ్. సరే కాలేజీ టైం అయింది, పద వెళ్దాం. కార్తీక్, ఈ రోజు మనం మన లా కాలేజ్ కి లీవ్ పెడదామా? ఏమ్మా? నెక్స్ట్ వీక్ మన కాలేజ్లో డ్రామా కాంపిటీషన్ కోసం ప్రాక్టీస్ చేద్దామా? అదేం కుదరదు. అసలే ఈ మధ్య నీకు మార్క్స్ బాగా తగ్గిపోతున్నాయి. ప్లీజ్ కార్తిక్, పోయినసారి కాంపిటీషన్ లో కొంచెం మిస్ లో ఓడిపోయాను. ఈసారి తప్పకుండా గెలుస్తానని సౌమ్య లావణ్యతో బెట్ కూడా వేశాను.
ఓకే, నువ్వు గెలుస్తానంటే నేను వద్దంటానా? ఓ బుక్ లోంచి సూపర్ లవ్ స్టోరీ కాపీ కొట్టేశాను. అందులో నువ్వే నా పార్ట్నర్ గా యాక్ట్ చేయాలి. యాక్ట్ కాదు, నిజంగానే లవ్ చేస్తున్నా. చేస్తాను చేస్తాను చేస్తా చేస్తా ఛా, పద వెళ్దాం. అబ్బా, ఈ రోజు లేట్ అయిపోయిందే. దివ్య వెయిట్ చేస్తుంటుందేమో. లేదు సౌమ్య, దివ్య తను నా బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే కాదు, ఇంకా ఎక్కువ. కరెక్ట్ గా చెప్పాలంటే ఫ్రెండ్షిప్ లో నెక్స్ట్ స్టేజ్ అన్నమాట. నేను అతన్ని లవ్ చేస్తున్న విషయం స్ప్రైట్ తాగినంత క్లియర్ గా నాకు తెలిసిపోతుంది. అందుకే ఎన్నాళ్ళు ఇలా ఉంటాం. నీకింకో విషయం తెలుసా? తనకి అమ్మ నాన్న ఇద్దరూ లేరు, అంతా నేనే. డాడీతో ఆల్రెడీ ఈ విషయం మాట్లాడేశాను. యాజ్ యూజువల్ గా డాడీ ఓకే చెప్పేశారు. రేపు ఎలాగూ నా బర్త్డే కదా, రేపే తనకి ప్రపోజ్ చేసేస్తాను. థ్యాంక్ యూ. నీకు పార్టీ ఈవినింగ్ ఇస్తానులేవే. ఉంటాను, బాయ్. ఏంటి కార్తిక్ బంగారం, లేట్ అయింది? సార్ మంచి మూడ్ లో ఉన్నట్టున్నారు. సరే, రేపు గుర్తుంది కదా, ది గ్రేట్ ప్రిన్సెస్
దివ్య బర్త్డే. పక్షులు ఎగడం మర్చిపోవచ్చేమో, చేపలు ఈదులు మర్చిపోవచ్చేమో, ఊపిరి తీసుకోవడం మర్చిపోవచ్చేమో. నీ బర్త్డే మాత్రం మర్చిపోను దివ్య, మర్చిపోను. వా 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 వా, కవితలా చెప్పినా కరెక్ట్ గా చెప్పావు. మర్చిపోతే నేనే చంపేస్తాలే. కార్తీక్, ప్రతిసారిలాగే ఈసారి కూడా కొండపైన టెంపుల్ కి వెళ్దాం. కానీ ఈ బర్త్డే మాత్రం ప్రతిసారిలాగా కాదు. అవును. ఏంటి? అదే స్పెషల్ గా సెలబ్రేట్ చేద్దాం. అవును, ఈసారి చాలా స్పెషల్. నేనెప్పటి నుంచో దాచుకున్న విషయాన్ని రేపటి నుంచి నీ దగ్గర దాయాల్సిన అవసరం లేదు. సరే సరే, రేపే చెప్తా పదా. వచ్చేస్తుంది. దివ్య స్టాప్. కొంచెం ఫ్రెండ్ ఇంకొంచెం. హ్యాపీ బర్త్డే దివ్య. కార్తీక్, ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. కొంచెం సిగ్గుగా ఉంది. ఓకే, కళ్ళు మూసుకుంటానని చెప్పి. కార్తీక్, ఈ రోజు నీ డ్రెస్ చాలా బాగుంది. ఇది చెప్పడానికేనా? యాక్చువల్గా కాదు. సరే చెప్పేస్తున్నా. నేను ఒక్క నిమిషం దివ్య, ఒక్క నిమిషం. ఇప్పుడు వస్తా. దేవుడా, చిన్నప్పుడే అనాథం చేసావు. చాలా కోపం వచ్చిందే. నువ్వు ఎక్కడైనా కనిపిస్తే ఏదో కేసులు ఇరికించేసి ఉరిశిక్ష వేయించేద్దాం అనుకున్నాను. కానీ నువ్వు అనుకున్నంత చెడ్డోడు ఏం కాదే. అమ్మని దూరం చేసినా అమ్మలా చూసుకుని అమ్మాయిని తోడుగేస్తున్నావు. థ్యాంక్స్ ఏ, చాలా థ్యాంక్స్ ఏ. Oh.
గాడ్, ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నువ్వేమనుకుంటావో, ఎలా రియాక్ట్ అవుతావో అని. హే దివ్య, నీకు విషయం తెలుసా? నేను ఈరోజే చెప్పేద్దాం అనుకున్నాను, కానీ నాకంటే ముందు నువ్వే ఓపెన్ అయిపో. అయ్యో. కార్తీక్, విజయ్, విజయ్, కార్తీక్. హాయ్. చెప్పాను కదా నా బెస్ట్ ఫ్రెండ్ అని, తనే. కార్తీక్, నా గురించి నీకు అన్నీ తెలుసు, ఈ ఒక్క విషయం తప్ప. ఇన్ని రోజులు నీకెలా చెప్పాలో అర్థం కాలేదు, కానీ ఇప్పుడు చెప్పేస్తున్నా. విజయ్ నాకు FBలో ఫ్రెండ్ అయ్యాడు. అప్పుడప్పుడు చాట్ చేసేవాళ్ళం. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాడు. తర్వాత మెల్లగా అర్థమైంది అది ఇంట్రెస్ట్ కాదు, లవ్ అని. తనకి ప్రపోజ్ చేసిన తర్వాతే నీకు చెప్పాలనుకున్నాను. ఇప్పుడే ప్రపోజ్ చేశాను. విజయ్కి కూడా నేనంటే మొదటి నుంచి ఇష్టమేనంట. ఐఎమ్ సో హ్యాపీ. నీకు ఇంకో విషయం తెలుసా? విజయ్ కూడా అమ్మా నాన్న లేరు. పెళ్ళైన తర్వాత విజయ్ని బేబీలా చూసుకోవాలి. ఓ, లైక్ బేబీయా? చిన్నపిల్లలకి ఎప్పుడు చాక్లెట్లు అడుగుతావండి నువ్వు? నా ఇష్టం. పెళ్ళయ్యాక నీకు కూడా అవే పెడతా. అయితే రోజు రైస్ బాల్ చాక్లెట్లు పెడతావా? ఏ, నేను పెడితే తినవా? నా వల్ల కాదమ్మా. ఐ లవ్ యూ దివ్య. వాట్? ఐ లవ్ యూ దివ్య. ఏంటి, జోక్ చేస్తున్నావా? ఐ లవ్ యూ దివ్య. విజయ్, ఇన్ని రోజులు నీ గురించి చెప్పినందుకు ఇలా జోక్ చేస్తున్నాడు. జోక్ కాదు దివ్య, జోక్ కాదు. కార్తీక్! ఏయ్, ఏం చేస్తున్నావు? కార్తీక్! నిన్నేమన్నాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఎన్ని రోజులు ఈ కుళ్ళు మనసులో పెట్టుకుని నాతో ఫ్రెండ్షిప్ చేసావా? అవును, ఇదంతా నా తప్పే. నువ్వెలాంటి వాడివో ముందే తెలుసుకోవాల్సింది. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని ఇప్పుడే విజయ్కి పరిచయం చేశాను కదరా. ఇక చాలు, ఇంకెప్పుడు నన్ను కలవడానికి ప్రయత్నించుకో. సారీ విజయ్, ఈరోజు నీకు మూర్ఖుని పరిచయం చేశాను. పద, వెళ్ళిపోదాం. ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువైపోయారు దివ్య సొసైటీలో. అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి.
దివ్య సారీ దివ్య, నాతో మాట్లాడుకుని నన్ను దూరం పెట్టొద్దు దివ్య. తప్పు నీది కాదు, నాదే. నేను ప్రేమిస్తున్న విషయం నీకు ముందే చెప్పుండాలి. నేనే లేట్ చేశాను. అసలు నీ పరిచయం లేకపోతే నేను ఈ పాడికి పిచ్చివాడిని, నేను మెంటల్ హాస్పిటల్ బెడ్ మీద రోడ్డు మీద తిరుగుతుండేవాడిని. కానీ నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే తిరిగి అలాగే అయిపోతానేమో, నన్ను భయమేస్తుంది దివ్య. అన్నది కదా అలవాటు అయిపోతుంది అనుకున్నావేమో. నేను బతకడానికి ధైర్యమే నువ్వు దివ్య. నీకిష్టమనే కాలేజీకి వచ్చేవాడిని, నీకిష్టమనే దేవుణ్ణి మొక్కేవాడిని. నువ్వు వెళ్ళిపోయాక ఏదో సునామీ వచ్చి భూమి మీద మనుషులంతా చనిపోయి నేను ఒక్కడిని మిగిలినట్టుంది దివ్య. ఆ ఫీలింగ్ చాలా భయంకరంగా ఉంది దివ్య. నీ బర్త్డే మర్చిపోతేనే చంపేస్తానన్నవే, ఇప్పుడు నిన్నే మర్చిపోమంటున్నావు. దానికంటే చచ్చిపోవడం అయింది దివ్య. కానీ ఒక్కటి మాత్రం నిజం దివ్య, స్టిల్ ఐ లవ్ యూ దివ్య. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? నేను హ్యాపీగా ఉండటం నీకు ఇష్టం లేదా? నాకిష్టమని అన్ని చేశానన్నావుగా. ఇప్పుడు నీ మొహం చూడాలంటేనే చాలా కష్టంగా ఉంది. కనిపించడం మానే. నీలాంటి వాళ్ళ వల్లేరా అమ్మాయిలు అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేయాలంటేనే భయపడుతున్నారు. మరి నువ్వు విజయ్ కూడా ఫస్ట్ ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ అయ్యారు కదా దివ్య. తమ్ముడు తనకి ఇష్టం లేదని చెప్తుంది కదా, ఏంటి ప్రాబ్లం? అరే చీ, నువ్వు నాకు ఇష్టం లేదురా. నీకు మెంటల్ గా ఏదైనా ప్రాబ్లం ఉంటే వెళ్ళి డాక్టర్ కి చూపించుకో, అంతేగాని ప్రతిసారి వచ్చి నన్ను వేధించుకో. అయ్యో నేను నిన్ను వేధించడం లేదు దివ్య. చూడు, లాస్ట్ టైం చెప్తున్నా, ఇంకో 2 months లో మా ఇద్దరికి మ్యారేజ్ ఫిక్స్ అయింది. తెలుసు దివ్య. దయచేసి నన్ను వేధించకురా. వేధించడం లేదు దివ్య, ప్రేమిస్తున్నాను. అయ్యో విజయ్, విడికి పిచ్చి పట్టింది. రే మెంటల్, నీకు దండం పెడతాను, నన్ను వదిలేయ్. దివ్య కార్. రే ఆగరా, రే ఆగరా. అరే కార్తీక్, లే కార్తీక్, కార్తీక్. అమ్మలా చూసుకుని అమ్మాయిని తోడుగేస్తున్నావు. చీమ రెండోసారి అనాథయ్యింది. వరంలా దొరికిందనుకున్న ప్రేమ శాపమయ్యింది. తిరిగి గోతిలో పడింది. కాని ఈసారి మాత్రం పైకెక్కడానికి ప్రయత్నించలేదు. ఎందుకంటే చీమలో పైకెక్కాలనే ఆశ చనిపోయింది. ఆశతో పాటు శ్వాస కూడా.